వెల్కమ్ టు ద పాయింట్. దేశవ్యాప్తంగా బహుశా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ మనం అందరం మాట్లాడుకుంటున్న ఒక చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే అంబానీ గారి ఇంటి పెళ్ళి. ఈ పెళ్ళి చాలా హడావిడిగా, సందడిగా, అంగరంగ వైభవంగా జరిగింది. ఇది అందరూ ఎదురు చూసిన ఒక పరిణామమే. అయితే కొంతమంది బహుశా తెలుసుకుందామని అనుకుంటున్న విషయం ఏంటంటే, ఆషాఢ మాసంలో మామూలుగా పిల్ల అంటే ఇంటి కోడలు కూడా అత్తవారింటి నుంచి పుట్టింటికి వెళ్ళడం మన ఆనవాయితీ. అటువంటిది ఆషాఢ మాసంలో ముహూర్తాలు ఎలా వచ్చాయి? ఈ పెళ్లి జరిగింది కదా, మరి దీని ప్రాశస్త్యం ఏంటి, దీని విశిష్టత ఏమిటి, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, అలాగే ఈసారి రాబోయే శ్రావణ మాస ముహూర్తాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం, ఇవన్నీ తెలుసుకుందాం. అసలు పెళ్లికి కావాల్సిన ముఖ్య అంశాలు ఏంటి, ముఖ్య విశేషాలు ఏంటి అన్నీ చెప్పడానికి మనతో పాటు ప్రస్తుతం ఐడ్రీమ్ స్టూడియోస్లో ఉన్నారు వనజారావు మ్యారేజ్ బ్యూరో వ్యవస్థాపకులు, అందరికీ సుపరిచితులు. బహుశా వందల వేల పెళ్లిళ్ళు చాలా విజయవంతంగా కుదిర్చి లక్షల పెళ్లిళ్ళు కుదిర్చారని చెప్తున్నారు మేడం. సో వారున్నారు. వారితో పాటు సన్నిధానం లక్ష్మీకాంత శర్మ గారు, వారందరికీ సుపరిచిత ఆధ్యాత్మికవేత్త, అలాగే జ్యోతిష్ శాస్త్ర పండితులు కూడా. ముహూర్త బలం గురించి కూడా వారితో మాట్లాడబోతున్నాయి ఇవాళ. గురుగారు నమస్కారం అండి, స్వాగతం. జై గురుదత్త. మొట్టమొదట గురుగారు, ఆషాఢ మాసంలో పెళ్లి జరగడం అంటే అది కొంచెం మామూలుగా తరచుగా చూసే పరిణామం కాదు. సో దీనికి వివరణ ఏ విధంగా ఇచ్చుకోవచ్చు శాస్త్రపరంగా? తరచుగా మన దగ్గర ఎప్పుడూ జరగదు. అవును. అండ్ ఇంకొకటి, ఇక్కడ శాస్త్రాన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత ప్రశ్న వేయటము లేదా ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేయటము చేయాలి. ప్రతిదీ కూడా మనము వెంటనే ఒక మాట అనడానికి ముందు శాస్త్రం ఏం చెప్పింది, ఎన్నో పద్ధతులతో మన శాస్త్రం ఉంది, ఎన్నో ఆచారాలు, ఎన్నో పద్ధతులు, ఎన్నో నియమాలు. అవును. ఇవాళ ఆషాఢ మాసము, మూడాలు, ముహూర్తాలు లేవు అన్నది మన ప్రాంతానికి మాత్రమే. అంతెందుకు, వారణాసి తీసుకోండి, అక్కడ పౌర్ణిమ, ఇక్కడ అమావాస్య. ఇక్కడ అమావాస్యతో ఉత్తరాది ఏదైనా అండి, ఇక్కడ అమావాస్యతో మాసం పూర్తవుతుంది, అక్కడ పౌర్ణిమతో మాసం పూర్తవుతుంది. అంతెందుకు, ఇక్కడ రవిచంద్రుల యొక్క కలయిక అమావాస్య. అవును. మనకది అంతిమంలో అది ఒక లైక్ ఎట్లాగంటే ఒక మైనస్, ఆ రోజు అసలు ఏ పని చేయకూడదు అనేటటువంటి భావన. ఎందుకు? అది కూడా మళ్ళీ జ్యోతిష శాస్త్రంలో దానికి వివరణ ఇచ్చారు. మనఃకారకుడు, ఆత్మకారకుడు కలిస్తే మన మైండ్ సెట్ అనేది, అప్పుడు తీసుకునే నిర్ణయాలు అనేవి మనకు రాంగ్ వేని చూయించే అవకాశాలు ఉంటాయి. దట్స్ వై అమావాస్యని మనము ఒక మైనస్గా, ఆ రోజు ఏ పని చేయకూడదని అలా ఇలా మనం దానికి సంబంధించిన వ్యవహారం చాలా మనం పాటిస్తున్నాం, నమ్ముతాం. ఈ అమావాస్య అంతిమం, అక్కడ పౌర్ణమి అంతిమం. అలాగే మీకు గురువు యొక్క సంచారాన్ని వాళ్ళు బ్యాడ్ టైంగా తీసుకుంటారు. అక్కడ గురువు యొక్క సంచారం అంతెందుకు, సూర్యమానం, చాంద్రమానం. ఇక్కడ మీకు ఈ తమిళియన్స్ మ్యారేజ్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి క్షేత్రంలో రీసెంట్గా జస్ట్ 4 days బ్యాక్ మ్యారేజ్లో అయ్యాయి. అండ్ ఉపనయనాలు చేస్తున్నారు. ఎలా మరి మనకు ముహూర్తాలు లేవాలా, ఎలా ముహూర్తాలు ఉన్నాయి, ఎలా వివాహం చేయొచ్చు? మరి మీరు అడిగిన ప్రశ్న, అంతటి శ్రీమంతుడు ఎంతో అంగరంగ వైభవంగా వివాహాన్ని చేశారు, మరి ఏది పాటించకుండా చేస్తున్నారా? అంతేందుకు, పౌష్యమాసం, మనకు పౌష్యమాసం శూన్యమాసం. పౌష్యమాసంలో ఉత్తరాది ప్రాంతంలో ప్రతిష్టలు, దేవాలయ ప్రతిష్టలు చేస్తారు. అవును. స్వామివారు జగద్గురువులు ఇప్పుడు ఎక్కడైనా మూఢ్యంలో ఆ ఉత్తరాది ప్రాంతంలో ఎలా తీసుకుంటారంటే, అంతిమ కాలం, ప్రథమ కాలం ఉంటుంది, మధ్యకాలం ఉంటుంది. ఉత్తరాది ప్రాంతంలో అంతిమ కాలానికి, ప్రథమ కాలానికి దోషం లేదు. అంతెందుకు, కుంభాభిషేకం చేశారు మరి జగద్గురువులు. అవును. కాబట్టి ఇక్కడ ప్రాంతాన్ని బట్టి ఖచ్చితంగా ముహూర్త భాగం మారుతుంది. ఎలా అండి? అలా ఎలా పంచాంగం మారుతుందా, పుస్తకం మారుతుందా? ఎస్, సూర్యోదయాత్. ఇక్కడ మనం పంచాంగాన్ని కానీ లేదంటే మన ముహూర్తాన్ని కానీ ఎలా రాస్తున్నాం? మిథున లగ్నానికి వివాహం చేయమంటున్నారు, లేదంటే కర్కాటక లగ్నము, ఈ లగ్నానికి లగ్న శుద్ధి ఉందా, ఉపనయనం అయితే అష్టమ శుద్ధి ఉందా, ఇవన్నీ మనము పంచాంగంలో చూసుకొని ఎలాగైతే మనం ముహూర్తాన్ని పెడుతున్నామో, సూర్యోదయానికి సంబంధించి, చంద్రోదయానికి సంబంధించి పూర్తి ఆధారంతోనే ఆ ముహూర్తాన్ని తీసుకుంటున్నాం. మహానుభావులు సిద్ధాంతులు రాసింది కూడా ఆ ఆధారంతోనే. అంతెందుకు, 2051లో
ఇప్పుడు ఒక అత్యంత గొప్ప సిద్ధాంతి, చాలా ఫేమస్ అయినటువంటి ఒక పంచాంగంలో 2051 వరకు రాశారు ఆయన పంచాంగం. ఆ 51లో గ్రహణం గురించి రాశారు. మరి అదే టైంకి మనకు ఆ సూర్యగ్రహణం అయితే సూర్యుడు చీకటి అయిపోవడం, ఇవన్నీ కూడా సూర్యోదయం, సూర్యకాలం. ఇప్పుడు మీకు బెనారస్, కాశీ, వారణాసికి ఇక్కడికి సూర్యోదయానికి కాల వ్యవధి ఉంటుంది. ఖచ్చితంగా. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం తీసుకోండి, 11 నిమిషాల సమయం వ్యవధి లేదా 9 నిమిషాలు ప్రాంతాన్ని బట్టి. సో అలా మనకి అంటే అలా అన్వయించుకుంటే ఖచ్చితంగా ఉత్తర భారతదేశంలో ఆషాఢ మాసం అనే పాటింపులు ఉండవు. ఏమండి ఒకటి చెప్పనా, ఇప్పుడు కొన్ని మాసాలు, ఇప్పుడు మన కార్తీక మాసం ఉంది, చాలా పవిత్ర మాసం అని విపరీతమైన ఉపవాసాలు, తల స్నానాలు, దీపారాధనలు ఎన్నో చేస్తుంటాం కదా. ఈ కార్తీక మాసంలో ఉత్తరాది ప్రాంతంలో శూన్యమాసం, కొన్ని రోజులు శూన్యం, వాళ్ళు ఏ శుభ కార్యక్రమం చేయరు. తులసీ కళ్యాణం, కలికి ద్వాదశి అని మనం తీసుకుంటాం. ఆ ద్వాదశి పూర్తయ్యేంత వరకు వాళ్ళకు అది అంటే ఆ టైం అనేది అంత శుభం కాదు శుభ కార్యక్రమాలు చేయడానికి. మరి కార్తీక మాసం పర్వదినం కదా. అవును. ప్రాంతాన్ని ఇప్పుడు పుట్టినవేం కాదు, పూర్వం నుంచి ఆ ప్రాంతాన్ని బట్టి నదులు. కానీ అప్పుడు పూర్వం ఇన్ని ప్రాంతాలు లేవు కదా గురుగారు, అంతా కూడా కలగలిసి ఉండేది. అప్పుడు ఎలా ఉండేదంటే ఇప్పుడు నదులను బట్టి, ఇప్పుడు అంత ఎందుకంటే గోదావరి పుష్కరాలు వచ్చాయి. గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు ఆ ప్రాంత వాసులు ఆ సంవత్సరం మొత్తం వివాహాలు చేసుకోకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే నదీ ప్రాంతాన్ని బట్టి కొన్ని ఆచారాలు ఉంటాయి. సో ఆచార వ్యవహారాలు అప్పటి ఇప్పుడు మీరు కొండ మీద నివసించే వాళ్ళు ఉన్నారండి, 6వ నెల ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉంటారు, 6వ నెల వారు ఒక సూర్య భగవానుడికి ఒక నైవేద్యం పెట్టి స్వీకరించాలి. కొండ ప్రాంతం వాళ్ళు ఇలా చేయాలని. అవన్నీ కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ని ఆధారంగా తీసుకొని పుట్టినవి, శాస్త్రాన్ని గ్రహస్థితిని అన్వయం చేసి రాసినటువంటివి ఇవన్నీ. చాలా చక్కగా మొదలుపెట్టి వివరించారు శర్మ గారు. వనజ గారు, మీరు బహుశా లక్షల పెళ్లిళ్ళు చేయించారు విజయవంతంగా. ఈ పెళ్లి చూస్తే ఏమనిపించింది? అంగరంగ 2 కళ్ళు చాలవన్నట్టుగా, అసలు ఒక తారలు దిగి రావడమే కాకుండా వాళ్ళందరూ మనస్ఫూర్తిగా వాళ్ళ ఇంటి పెళ్లి అన్నట్టు చాలా శుభకరంగా ఎంజాయ్ చేశారు. ఏమనిపించింది వనజ గారు? అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు బాగా మామూలు ఒక రోజు పెళ్లితో ఇప్పుడు 5 రోజులు 6 రోజులు రకరకాల ఈవెంట్స్, హడావిడి ఎక్కువ అయిపోయింది. సో మీకేమనిపించింది ఈ పెళ్లి చూసి? ఈ పెళ్ళి కరెక్టే, ఎందుకంటే వాళ్ళు అన్ని వేల కోట్లు పెట్టి వాళ్ళంతా అంగరంగ వైభవంగా చేస్తున్నప్పుడు అది డెఫినెట్గా మంచి ముహూర్తమే ఉంటుంది. అవునవును. వాళ్ళు ఉద్దంట పండితుల దగ్గరే వాళ్ళు ముహూర్తాలు పెట్టే ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఆషామాషిగా ఏదో తూతూ మంత్రంగా వాళ్ళు పెట్టేవాళ్ళు ఖచ్చితంగా చేయరు. వాళ్ళు జాగ్రత్తగా ఈ నార్త్ ఇండియాలో ఆషాఢం అనేది నడవదు. ఇప్పుడు తమిళనాడులో కూడా ఆడి మాసం అంటారు, అది కూడా ఏ శ్రావణంలోనో ఎప్పుడో వస్తుంది వాళ్ళకి, ఆషాఢంలో రాదు. అందువల్ల ఈ ఆషాఢం పట్టింపు ఉన్నవాళ్ళు తమిళనాడు ముహూర్తాలు పెట్టుకుని అక్కడ మ్యారేజ్ చేసేసి వస్తుంటారు నాకు తెలిసి ఇవన్నీ సర్కిల్. ఇప్పుడు ఇక్కడ ఆషాఢంలో పెళ్లి చేసుకోరు, లగ్నాలు పెట్టుకోరు అనేసి అనేది ఇప్పుడు కొద్దిగా రాను సమస్య పోతుంది అనేసి అనిపిస్తుంది. ఎలా అంటే మీరు కూడా బహుశా చూసుంటారు వచ్చినవి వచ్చాయి. అందువల్ల వాళ్ళు యుఎస్ నుంచి వస్తారు, వాళ్ళకు కొద్ది టైమే ఉంటుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళు మంచి ముహూర్తాలు అప్పుడు రండి అంటే వాళ్ళకి అక్కడ ఇవ్వరు, సెలవు ఇవ్వరు, వాళ్ళు రాలేరు. వాళ్ళకు ఉన్న మళ్ళీ వాళ్ళకి ఏదైనా ప్రాజెక్ట్ వర్క్స్ పడితే వాళ్ళు స్టక్ అయిపోతారు. అలాంటప్పుడు ఏంటంటే ఆషాఢంలో ఏ కొండ మీదనో ఏ గుళ్ళల్లోనో, ఎందుకంటే బంగారు గడప దాటితే ఆక్షేపణ ఉండదు అనేసి పెద్దవాళ్ళు అంటుంటారు. నిజంగా ఆషాఢం అంటే దాన్ని శూన్యమాసం అంటారు, కత్తిరమాసం అంటారు, అదేదో అతకదు అనేసి అంటారు. అవన్నీ నిజమే. కానీ ఇప్పటి రోజుల్లో మాత్రం రాను సమసిపోతున్నాయి. కానీ నార్త్లో మాత్రం వాళ్ళు పెట్టిన ముహూర్తం కానీ ముహూర్త బలం కానీ చాలా బలమైన ముహూర్తం పెట్టారు కాబట్టి అంత గ్రాండ్గా మ్యారేజ్ జరుగుతుంది. అంతమంది పిలిచిన వాళ్ళందరూ కూడా మన నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా అందరూ వచ్చి చాలా ఆశీర్వదిస్తున్నారు. అందువల్ల ఇదేంటంటే వీళ్ళు ఈ ఆషాఢంలో చేసుకున్నారే ఏమైపోతారో ఈ దంపతులు అనే క్వశ్చన్ కాదు, మంచి ముహూర్తంలో మంచి శుభకార్యం జరుగుతుంది అనేసి ఆలోచించాలి. ఇప్పుడు ఒరిస్సాలో ఉంది, ఇప్పుడు మనకు ఇది ఇది ఉంది చూడండి, రథచక్రాలు తిరుగుతాయి, పూరి జగన్నాథ్ ఉంది.
అది అయిపోయిన నెక్స్ట్ డేనే వాళ్ళు పెళ్ళిళ్ళ ముహూర్తాలు మొదలు పెట్టేస్తారు. పూరి జగన్నాథం వచ్చి ఆషాఢంలో నడుస్తుంది, ఆషాఢం నుంచి పెళ్ళిళ్ళు మొదలవుతాయి. మనకు అమావాస్య నుంచి అమావాస్యకి నెల అవుతుంది, కరెక్టే. వాళ్ళకి పౌర్ణమి నుంచి పౌర్ణమికి నెల లెక్క పెడతారు. పౌర్ణమి నుంచి పౌర్ణమి పౌష్యమాసంలో అమ్మా, పౌష్యమాసంలో ప్రతిష్టలు చేస్తారు అక్కడ. అదేంటి నా కోడలు భువనేశ్వరి కాబట్టి నా కోడలు అదే నవరాత్రులు నడుస్తున్నాయి కదా, అప్పుడు ఏంటి అయిపోయిందంటే లేదా మా పౌర్ణమితో అయిపోయింది కదా అంటారు. మన అమావాస్యతో మనకు అయిపోయింది నవరాత్రులు, కానీ వాళ్ళకి అలా కాదు. అందువల్ల ఏ ప్రాంతంలో జరిగేటివి అచ్చట ముచ్చట అవన్నీ మనం సంతోషించాలి, అభినందించాలి. కానీ ఇది మాకు ఆషాఢం, ఇది మాకు శూన్యమాసం, మాకు కత్తిర మాసం, ఇది మీరు చేయకూడదు కదా అనే ప్రసక్తే ఉండదు. అయితే చాలా మందికి సందేహం ఉంది, వెసులుబాటు ఉందా అంటే అందరూ ఇలా చేసుకోవచ్చునా, జాతకాల పరంగా ఏమైనా పరిహారాలు ఉంటాయా వంటి చాలా ప్రశ్నలు వస్తాయి. అంటే మీరు అన్నట్టు నిజంగా అమెరికా నుంచో లేకపోతే వేరే దేశాల నుంచి వెళ్ళడానికి సమయం తక్కువ ఉంది కాబట్టి అలాంటి వెసులుబాట్లు ఏమైనా మిమ్మల్ని అడుగుతుంటారా? తప్పకుండా అడుగుతూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో వెళ్ళి చేసుకుంటూ ఉంటారు మ్యారేజెస్. అందువల్ల ఎక్కువగా కూడా ఈ శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వర స్వామి గుడిలో కానివ్వండి, తిరుపతి కొండ మీద కానివ్వండి, యాదగిరి గుట్టలో కానీ ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ చేస్తే ఏ దోషాలు అంటవు అనేసి కూడా ఆ నమ్మకం అనేది ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రతిదీ స్పీడ్ యుగం అయిపోయింది. ఈ స్పీడ్ యుగంలో ఫాస్ట్గా ఏదో మనకు మళ్ళీ వచ్చిన వాళ్ళు అంత దూరం నుంచి రాలేరు కదా అనేసి కూడా అంటుంటారు. పాత రోజుల్లో మాఘమాసంలో ప్రసిద్ధి పెళ్ళిళ్ళకు అంటారు. ఎందుకని అప్పుడు మంచి పంటలు పండుతాయి, వాళ్ళకు మంచి కాయగూరలు ఉంటాయి, మంచి పాలు ఉంటుంది, బాగుంటుంది, అన్నీ బాగుంటుంది. కాబట్టి వాటితో పాటు ఉత్తరాయణ పుణ్యకాలం అక్కడ మనకు. మీకు అక్కడ రవి సంక్రమణం జరిగిన తర్వాత శుభగ్రహాల యొక్క యోగం ఎక్కువ ఉంటుందమ్మా. ఇటు అమ్మగారు చెప్పినట్టు ఆర్థికంగా వారు పరిపుష్టిగా ఉంటారు, అండ్ దానికి పంట పొలాలు బాగా వస్తాయి కాబట్టి ఇంకా అనుకున్న దానికంటే కూడా గ్రాండ్ గా మ్యారేజ్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. బంధువర్గాలు కూడా వాళ్ళకి సెలవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రాను ఈ ఆషాఢం అనేటప్పటికీ అకాల వర్షాలు అనేసి రావడం, ఈగలు దోమలు, ఎందుకంటే మామిడి పళ్ళ సీజన్ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ రావడం, అనేక రోగాలు చుట్టుముట్టుకోవడం, ఇలాంటివన్నీ ఒక డిస్టర్బెన్స్, గజిబిజి గందరగోళంగా ఉంటుంది. అందువల్ల ఇలాంటివి కూడా కొంతమంది ఇలాంటి పెళ్ళిళ్ళకి వచ్చి మాఘమాసమే బెటర్ అంటారే కానీ మిగతా మాసాలకి వెళ్ళరు. రైట్. రాబోయే శ్రావణ మాసం కూడా చాలా పవిత్రమైన మాసం అన్ని విధాలా కూడా. అంటే అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకునే శుక్రవారాలు అమ్మవారిని కొలుచుకుంటారు. సో గురుగారు, ఈ రాబోయే శ్రావణ మాసం ఎలా ఉంది? ఈసారి పెళ్ళిళ్ళ సీజన్ ఇప్పటి నుంచి మొదలవుతుంది బహుశా. ఈ వివాహం అంటే ముందు ఒక చిన్న మాట చెప్పి నేను అది ప్రారంభిస్తాను. ఇప్పుడు వారు ముఖేష్ అంబానీ గారి వంశము తీసుకున్న నిర్ణయం వారి సొంత నిర్ణయం ఏం కాదు. ఇప్పుడు వీరు చెప్పినట్టు అక్కడ బార్హస్పత్యమాన ప్రకారం సూర్యమానం, చంద్రమానం, బార్హస్పత్యమానం ఇవన్నీ ఉంటాయి. అండ్ మనం చెప్పినట్టు సూర్య చంద్రుల యొక్క మీరు ప్రాంతాన్ని, మీరు ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్తే టైం 12 అవర్స్, 9.5 అవర్స్, 10 అవర్స్ ఎలా డిఫరెంట్ అయితే ఉంటుందో మీకు తిథులు కానీ లగ్న కాలం కానీ ఇవన్నీ కూడా మనకు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. అలాగే ఒక్క మాట చెప్పేది ఏంటంటే వాళ్ళ కుటుంబానికి వారు చేసినటువంటి ఈ వివాహము ఎంతోమంది ఆశీస్సులతో వారు భార్యాభర్తలు, ముఖ్యంగా వారి అబ్బాయి ఆరోగ్యంతో ఉండాలి, వారి అన్యోన్య దాంపత్యంతో ఉండాలి, అది మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ దీనికి ఒక క్లారిటీ ఏంటంటే వారు బార్హస్పత్యమాన ప్రకారం వాళ్ళ పండితులు ఎవరైతే ఆ ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఆ సిద్ధాంత భాగం ఉందో అంతెందుకండి ముహూర్త గణపతి, ముహూర్త దర్పణం, ఎన్నో పుస్తకాలు, గ్రంథాలు మనకు అనేక గొప్ప విషయాలని వర్ణించాయి. ముందు అసలు వాటి పేర్లు కూడా మనకు తెలియదు. ఇప్పుడు మీరు అనే కామెంట్ చేసే వాళ్ళకు. దట్స్ వై తప్పకుండా ఆ కుటుంబం సంతోషంగా ఉండాలి, ఆ దంపతులు చల్లగా వర్ధిల్లాలి, ఆ ముహూర్తంలో దోషం లేదు. అండ్ ఇక ఎంతోమంది ఇక్కడ ఆత్మతృప్తి అయింది, వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు, అందరి ఆశీస్సులు ఉంటాయి. మనం కూడా ఈ రకంగా ఆశీర్వదిస్తున్నాం. ఇక శ్రావణ మాసానికి వెళ్తే శ్రావణ మాసంలో ముహూర్తాలు ఉన్నాయమ్మా, కానీ ప్రతి సంవత్సరం లాగా కాకుండా అంటే ఎలా అంటే 75%, 70% పెట్టుడు ముహూర్తాలు, ఇక బ్రహ్మాండమైన ముహూర్తాలు 50%, 55% ఉన్నాయి.
ఏది రేపు ఆగస్టులో. బ్రహ్మాండమైన 40% ఉన్నాయి అదే అంటున్నారు. ఎందుకంటే మనకు లాస్ట్ టైం గత సంవత్సరం వాటితో నెలంతా నిండా ఉండేవి. అవును, ఇప్పుడు పెట్టుడు ముహూర్తాలతో కలిపి నేను చెప్పింది. అవును, మనకి ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే అక్టోబర్ ఎండింగ్, నవంబర్, డిసెంబర్ విపరీతంగా ఉన్నాయి చాలా. ఎందుకంటే అక్కడ ఎక్కడ చూడండి ముహూర్తాలు ఉన్నాయంటే ఏదో మా వెసులుబాటో, పౌరోహితుల వెసులుబాటో, లేదా వీరి వెసులుబాటో, కళ్యాణ మండపాల వెసులుబాటో కాదండి. శుభగ్రహాల యొక్క వీక్షణ యోగం ఆ లగ్నం పైన ఉన్నప్పుడు ఆ మాసము ఎంతో అద్భుతం అవుతుంది. అందుకే ఆ మాసంలో విశేషమైన ముహూర్తాలు పంచాంగంలో రాసేస్తారు. అది నాకు ఒక డౌట్. శుభగ్రహాలన్నీ ఒక చోట ఒక లగ్న బలంలో బలంగా కలిసాయి, ఈ రోజే మంచి రోజు, ఈ రోజు కొన్ని లక్షల పెళ్ళిళ్ళు అవుతున్నాయి హైదరాబాద్లో అనేసి ఎన్నోసార్లు వింటూ ఉన్నావు కదా. నాకు అదే డౌట్. ఇన్ని పెళ్ళిళ్ళు ఇన్ని లక్షలంటే దొరికిన చోటంతా వాళ్ళకి డిమాండ్ ఎక్కువైపోయింది. ఏ హోటల్ కానీ ఏ గార్డెన్ కానీ ఏదైనా చేసేస్తున్నారు, అంతే వెన్యూది. అంత చేసినప్పుడు చేసినవన్నీ సఖ్యతగా ఉన్నాయా? లేవు కదా. ఎందుకంటే అంత గట్టి ముహూర్తం, అది ముడుముళ్ళ బంధం, అది పీఠముడి లాగా గట్టిగా పడిపోతుంది అన్నప్పుడు అందరూ హ్యాపీగా ఉండాలి కదా. అది మళ్ళీ వాళ్ళ కర్మ ఫలితం అండి. ఇప్పుడు ఆ తండ్రి ఆ తల్లి ఇప్పుడు ఏమండి, తల్లి తండ్రి చేసినటువంటి పూర్వజన్మ సుకృతము పుణ్యకర్మ వల్ల కొడుకులకు పిల్లలకు వాళ్ళ స్టేటస్, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ రాజయోగం. అంతెందుకండి, మీరన్న సర్వసాధారణంగా వివాహం చేసుకున్న వాళ్ళు 200 బాగుంటారు. అక్కడ సమసప్తక యోగాలు ఉండాలి, లగ్న యోగాలు ఉండాలి, వాళ్ళ జాతకాల్లో శుక్రకుజుల యొక్క పరిపూర్ణ యోగాలు ఉండాలి, ఒక ముహూర్తంతో పాటు ఇవి కూడా ఖచ్చితంగా. అందుకే ఇవాళ వివాహాలకు ఎంతో జాగ్రత్తగా 1-2 సార్లు జాతకాలు చూయించి వివాహాలు చేస్తున్నారు. 2 మనసులు. ఇప్పుడు మీరు స్కూల్ అండి, వెంటనే మారుస్తాం. లేదు వ్యాపారంలో 10 లక్షలు పోయాయి, ఇంకో 10 లక్షలు తెచ్చి పెడతాం. కానీ 2 మనసులు కలవాలంటే అది చాలా ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో పరిపూర్ణంగా 100కు 100 పాయింట్లు కలిస్తేనే రాశి మైత్రి, గ్రహమైత్రి, నక్షత్ర యోగం, లగ్న యోగం అన్నిటినీ బేస్ చేసుకొని వాళ్ళు వివాహం ఇప్పుడు జాతకాలు చూస్తున్నారు గుణాలు అంటున్నారు, గణాలు అంటున్నారు. అంటే నేను జాతకాలను అయితే కుజ దోషం అంటున్నారు, సర్పగ్రహ దోషం అంటున్నారు. అన్నీ చూసి పెట్టేప్పటికి పెళ్ళైన 3 రోజులు పటాపంచలు అయిపోతున్నాయి. ఎందుకంటే ఏదో ఒకటి డిస్టర్బెన్స్ అనేది రావడం. ఇన్ని చేసినప్పుడు, ఇన్ని చూసినప్పుడు వాళ్ళకి 36 వచ్చాయని వాళ్ళు వెనకాల పడి మా మేనల్లుడైనా కూడా వెనకాల పడి చేసామండి. కానీ ఇదే అయినప్పుడు ఎందుకు అవుతున్నాయి? కాదండి, జాతకంలో ఉంటుంది. అది ఒక పెద్ద చర్చ. అది కంపల్సరీగా ఇప్పుడు మీరు చూడండి, 6:43 PM అని అమ్మాయిది ఇచ్చారు. ఆవిడ 7:15కి పుట్టింది అనుకుందన్నమాట. 6:43 PM ఇస్తే దాదాపుగా 3 పాదాలు మారిపోతాయి అక్కడ. మీకు D150 చార్ట్లో ఎవ్రీ 3 minutesకి ఒక లగ్నం మారుతుందండి. అప్పుడు నీకు అక్కడ అంతెందుకంటే గొడవలు పడుతూ జీవితాంతం కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు, పిల్లల గురించో లేదంటే ఒకరినొకరు వదులు, కానీ ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి. బట్ వాళ్ళు మాత్రం విడిపోరు. ఆ లగ్న బంధం, ముహూర్త బలం, మంత్రశక్తి, అలాగే ఆ లగ్నానికి ఉన్నటువంటి గురు దృష్టి. నేను ప్రత్యక్షంగా చూసిన కుటుంబాలు ఎప్పుడు గొడవే భార్యాభర్తకు, కానీ వాళ్ళు విడిపోవడం అనేది జరగలేదు. ఇప్పటికీ ఆయనకు 67 ఏళ్ళు, ఆవిడకు 61, 60. అలా కూడా జరుగుతూ ఎందుకు జరగదు? వాళ్ళ పెళ్లి ముహూర్త బలం అడిగి మరీ తీసుకున్నాను. అక్కడ పూర్తిగా లగ్నం పైన గురువు యొక్క దృష్టి యోగం ఏర్పడింది. ఇక్కడ ఒక విషయం అడగాలి. మీరు చాలా చక్కగా చెప్పారు శర్మ గారు. అయితే వనజ గారు, మీరు చూస్తున్న ఎక్స్పీరియన్స్, మీ అనుభవంలో ఇప్పుడు ఏ కారణాల వల్ల అండి? ఎందుకంటే ఇక్కడ ముహూర్త బలం అన్నీ చూసామనే విషయంతో పాటు ఎంత అంగరంగ వైభవంగా చేయాలి పెళ్ళని తల్లిదండ్రులు అప్పో సొప్పో చేసి ఉన్నదంతా కొదవ పెట్టేసి, లేదు ఉన్నదంతా తాకట్టు పెట్టి మరి పిల్లల పెళ్లి చేస్తారు. చదువుకు పెట్టే ఖర్చు కంటే కూడా ఆడపిల్ల పెళ్లికి తీసిపెట్టే డబ్బు భారీ సెట్టింగ్స్తో. సో ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? అంటే మామూలుగా ఎంత ఖర్చు అవుతుందండి సుమారుగా ఇప్పుడు హైదరాబాద్? ఎందుకంటే ఇక్కడ 2 దేశాల జీడిపికి అంటే వారికి తాహత్తు ఉంది, వారికి స్తోమత ఉంది. కాబట్టి అంబానీ గారి ఇంట అంత పెళ్లి జరుగుతుందని అందరూ ఎదురు చూశారు. చాలా ఘనంగా, వైభవంగా, అద్భుతంగా జరిగింది. కానీ మధ్యతరగతి కుటుంబాల్లో కూడా ఇప్పుడు ఇది ఎక్కువైపోయింది దీనికి. కానీ వీళ్ళు కూడా అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, వాళ్ళు కూడా తల్లిదండ్రులతో ఫైట్ చేస్తున్నారు. మా ముందరే కూడా అంటుంటారు,
అక్కకేమో అంత గ్రాండ్గా మ్యారేజ్ చేసావు, స్టార్ హోటల్లో పెట్టి, నాకేమో ఏదో చిన్న గార్డెన్ బుక్ చేస్తావా అనేసి అక్కడే ఫైట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా వాళ్ళ నాన్న తల్లిదండ్రులు ఎలా అన్నా పోనీయండి, ఎలా అన్నా అప్పు చేసుకోండి, ఇల్లు తాకట్టు పెట్టుకోండి, పొలాలు పెట్టుకోండి, వాళ్ళకి మాత్రం గ్రాండ్గా చేయాలి. నా ఫ్రెండ్స్ ముందు నాకు అవమానంగా ఉంటుంది కదా ఇది. ఎందుకంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు కార్చుకోవడమే తప్పనించి అదేంటంటే ఆ పెళ్లి జరుగుతున్నా కూడా అతనికి ఏంటంటే అప్పులు అవన్నీ కనిపిస్తుంటాయి కానీ ఆనందం అనేది ఉండదు మనసులో, అవే కనిపిస్తుంటాయి కదా. అది కూడా పిల్లలు అర్థం చేసుకోవాలి. వద్దు నాన్న సింపుల్గా చేద్దాం, ఏం పర్వాలేదు, మీరు మీరు నిదానించి ఇట్లాంటి అప్పులు ఏం చేయకండి, హ్యాపీగా చేద్దాం, ఉన్నంతలో మనం సర్దుకుందాం, ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా చూస్తారు, లేకపోతే వాళ్ళు పోతారు, ఏమి చేయలేదు బప్పి ఇది మనకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నారు అనుకుంటుంటారు, అనుకోనియండి అని వీళ్ళు అభయం ఇవ్వాలి, వీళ్ళు ధైర్యం చెప్పాలి. అంతేగాని మాకు ఇంకా బాగా చేయాలి, వాళ్ళు చేయాలి, నా ఫ్రెండ్స్ అంతా అక్కడి నుంచి వస్తారు ఇక్కడి నుంచి వస్తారు అని చెప్పేటప్పటికి తల్లిదండ్రులు కూడా బెంబేలు పడిపోతుంటారు. వాళ్ళు ఏదో చేయాలి, మా పిల్లలకి బాగా ఘనంగా పెట్టాలి, నాకు డైమండ్ నెక్లెస్ అంటే ఇష్టం అంటారు, ఇంకా వాళ్ళని పెట్టాలి, వాళ్ళు కోరిన కోరికలన్నీ తీర్చేటప్పటికి వీళ్ళకు అప్పులు ఆత్మహత్యలు తప్ప నుంచి ఇంకా వేరేటి దొరకట్లేదు. అలాంటి దారుణాలు మాత్రం జరగకుండా సింపుల్గా మ్యారేజ్ చేయండి. మొన్న ఈ మధ్య కూడా ఇప్పుడు అంబానీ పెళ్లికి ముందర కూడా యూకే నుంచి కూడా ఎవరో మన శంషాబాద్ దగ్గర చాలా ఘనంగా చేశారు కొన్నేళ్ల క్రిందట. దాని నుంచి కూడా ఎన్నో చర్చలు జరిగాయి మన టీవీలలో. అలా ఇంత వచ్చి అట్టహాసంగా చేస్తున్నారు. తర్వాత ఆ కాపురాలు ఎలా ఉన్నాయి అది ముఖ్యం. ఆఫ్ కోర్స్ అన్ని నిలబడే కాపురాలు చాలా ఉన్నాయి, అది నిలబడినట్టు ఎన్నో ఉన్నాయి, పోయినట్టు జరుగుతున్నవి. అవును, కానీ ఈ ఖర్చు ఎక్కడికి అని. సో ఇక్కడ అది అంతం లేదు ఖర్చుకు. అవును, అది నిజమే. ఖర్చు ఎంతో అడిగే లోపు మిమ్మల్ని, అది చాలా పెద్ద ప్రశ్న. కాబట్టి వివాహానికి చాలా ఆవశ్యకత అంటే దేని మీద పెట్టాలి లక్ష్మీకాంత్ సార్ గారు? ఎందుకంటే కట్న కానుకలు అంటారు. ఇప్పుడు ఇప్పుడు కాలక్రమంలో సామాజిక అంశాలు చాలా వచ్చేసాయి. అంటే మా ఇష్టంగా ఇస్తున్నాం, ఈ కానుకలు కట్నం కాదు అని చట్టం ఏం చెప్తున్నా కూడా అది వాళ్ళ స్టేటస్ అండి, వాళ్ళ స్టేటస్ని బట్టి. ఇక్కడ వివాహానికి ఇప్పుడు ఒక పంతులు గారినో, ఒక గురువు గారినో, ఒక సిద్ధాంతి గారినో ఏం చూడాలని అడిగితే నేను చెప్పే సమాధానం ఫస్ట్ అత్యంత ముఖ్యమైనటువంటిది ముహూర్త భాగం. ముహూర్తం చూసుకోవాలి, సమయానికి సకాలంలో ఇంత ఆ వేడుకని మనం ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటున్నామో, ఇంత ఖర్చు పెట్టి ఇంత తిరిగి ఇంత చేస్తున్నామో, ముహూర్తానికి కూడా ఖచ్చితంగా అదే ప్రాధాన్యత ఇవ్వాలి. 10:43 ముహూర్తం అంటే ఏదో ఇష్టం వచ్చినట్టుగా కన్వీనియంట్ టైం అని రాయరండి పంచాంగాల్లో. ఆ సమయంలో మంగళసూత్ర ధారణ, సమయంలో జీలకర్ర బెల్లం పెట్టాలి. అక్కడ చదివేటటువంటి మంత్రమే సుముహూర్తం, అది జరగాలి. అండ్ మాంగళ్య ధారణ కానీ సరే, ఆ ముహూర్తం సకాలంలో జరగడానికి ఇప్పుడు ఉదాహరణ 10:43కి ముహూర్తం అనుకోండి, 10 గంటలకు వచ్చి కూర్చుంటే పురోహితులు హడావిడిగా కొన్ని ఫ్రంట్ చేయాల్సిన బ్యాక్ చేయాల్సిన ఫ్రంట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ముహూర్తానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు దానివల్ల నష్టపోయేది ఎవరు? జీవితంలో ఒక్కసారి పెళ్లి చేసుకునేది, నష్టపోయేది ఎవరండి? కానీ ముహూర్తాలు చూసి అన్ని సవ్యంగా చేసిన చోట అన్ని బాగా జరుగుతాయా గురుగారు? అంటే లేక వనజ మేడం చెప్పినట్టు ఇతర అంశాలు అంటే మనస్పర్ధలు కావచ్చు. మనస్పర్ధలు అనేది మీ వ్యక్తిగతంగా మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎంతో గొప్ప చదువులు చదివి ఒక నాలెడ్జ్ని గెయిన్ చేసుకున్న వాళ్ళు ఐఏఎస్లు విడిపోతున్నారు, లేదంటే పెద్ద పెద్ద డాక్టర్స్ విడిపోతున్నారు, సెకండ్ మ్యారేజ్ అవుతున్నాయి. ఇక్కడ అంతెందుకంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత లైఫ్ హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకేనా? అంటే ఇక్కడ కావాల్సినటువంటిది ఒకరికొకరు అండర్స్టాండింగ్ లేకపోవడం. ఆవిడకు పెళ్ళే జాతకంలో లేదు, లేదంటే ఆవిడ ముహూర్తమే చెడ్డది, ముహూర్తాలు అన్నీ చూసినా కూడా వాళ్ళు కలిసి ఉంటారని గ్యారంటీ ఇస్తారా? మరి సెకండ్ మ్యారేజ్ వాళ్ళిద్దరు జాతకాలు చూసుకొని చేసుకున్న తర్వాత ఇప్పుడు యూకేలో ఉన్నారు, ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళకు హ్యాపీగా ఉన్నారు లైఫ్. అలా కూడా జరిగిన నాకెందుకు అంత బండ గుర్తుంటే, నా మొట్టమొదటి పెళ్ళి నా పురోహితం నేను ప్రారంభించినప్పుడు నా చేతి మించి చేసిన పెళ్ళి, అది తిరుపతిలో నేను చేశాను. రైట్. కాబట్టి ఇక్కడ ఒకటమ్మా, మేము చెప్పే ముహూర్తాలు, మేము చెప్పే జాతకాలు ఇవన్నిటితో పాటు అసలు అత్యంత ముఖ్యమైనది మీరు ప్రతి చిన్న విషయానికి అరవటం, ప్రతి చిన్న విషయానికి ఈగో క్లాసెస్, ప్రతి చిన్న విషయానికి గొడవలు పడితే ఎంత పెద్ద జాతకం బాలేని వాళ్ళైనా బాగున్న వాళ్ళైనా అవి నిలబడవు. బంధాలు ఏ బంధాలైనా అంతే కదండి. వివాహం 100% ఇక్కడ విభిన్నమైన రాసుల్ని కానీ విభిన్నమైన నక్షత్రాలని కానీ కలిపినప్పుడు పేర్ల మీద ఇప్పుడు వారు అన్నట్టు హడావిడిగా వచ్చి ఎక్కడో తమిళనాడు వెళ్ళి పెళ్లి చేసుకుంటా అంటారు, అక్కడ దోషం ఏర్పడుతుంది.
అక్కడ దోషం ఏర్పడుతుంది. అంటే తమిళనాడు వెళ్ళినంత మాత్రాన ఎలా మారుతుందండి అంటే వాళ్ళ ఇంటి ఆచార వ్యవహారాలు ఇప్పుడు నేను వెళ్తాను, నేను వెళ్ళి కాశీలో కూర్చొని అలా కాదండి. ఆ దోషమే. నువ్వు పుట్టిన పుట్టుకెక్కడ, నీ లగ్నము, నీ నక్షత్రాన్ని, నువ్వు ఫలానా నల్గొండలో పుట్టావని చెప్పి నేను లగ్నం తీసుకొని ఆ డిగ్రీలు, లగ్నం ఎన్ని డిగ్రీలో పడింది, మళ్ళీ ఆ లగ్నం ఎన్నో పాదంలో వచ్చిందని రాస్తున్నప్పుడు నీ పెళ్లి ముహూర్తం నేను అలాగే పెట్టాను కదా, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ ముహూర్తాలు అమెరికాలో టైం వెళ్ళి అసలు లైఫ్లో ఒక్కసారే కదా పెళ్లి చేసుకునేది అనే ఆ ఆవేదనతో నువ్వు లేదా ఆలోచనతో టైం తీసుకొని ఇంకో 6 months 4 months ఆగి ఇక్కడే ఉన్న ముహూర్తంలో పెళ్లి చేసుకోవాలి. చూడమ్మా, అన్ని గుణాలు, గణాలు, టైంలు అన్నీ చూసుకొని పర్ఫెక్ట్గా పెట్టినా కూడా అవి సక్సెస్ కాలేదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు అపోలో హాస్పిటల్ డాక్టర్స్, రెయిన్బో హాస్పిటల్ డాక్టర్స్ వీళ్ళంతా వస్తుంటారు, లేడీ డాక్టర్స్. నేను టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా రాసుకోండి అంటే వాళ్ళు అంటూ ఉంటారు, మేము లేబర్ వాళ్ళే ఎంత కష్టపడుతున్నాం మాకేం తెలుసు, మీకేం తెలుసండి. ఆ బిడ్డను తలకిందులేసి ఏడ్చేంత వరకు మేము నీళ్లు జల్లేసేసి ఆ బిడ్డను అంతా టచ్ చేస్తుంటాం, ఎక్కడ ఏడుపు వినపడాలి కాబట్టి. ఆ బిడ్డ ఏడ్చేంత వరకు అప్పుడు మేము క్లీన్ చేసి తీసుకొని వస్తుంటాం. మీరు డేట్స్ అన్నీ రాస్తుంటారు. గడియ మారితే జాతకం మారినట్టే కదా. పాత రోజుల్లో వచ్చి శిరసోదయం అనేసి రాణిగారు డెలివరీ అవుతున్నా కూడా కట్టిన పక్కన సిద్ధాంతులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక శిరస్సు రాగానే పుట్టేది ఆడ మగ, పుట్టేది దేశానికి మంచిదా లేకపోతే అరిష్టమా అనేసి చెప్పేటప్పటికి వాళ్ళు ఆ బిడ్డను ఉంచుతారో పోగొడతారో అది వేరే సంగతి అండి. ఈ జాతకాలు మాత్రం ఎన్ని ఇట్లా వచ్చేస్తాయి. ఇప్పుడు అలా కాదు కదా, టైం చూసి డేట్ చూసి ఆపరేషన్లు చేసి తీసేస్తున్నారు బిడ్డల్ని. ఇప్పుడు దానిలో జాతకాలు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే గురువు మకర రాశిలో ఉన్నాడండి, సంవత్సరం మొత్తం ఉన్నాడు. ఆ మకర రాశిలో గురువు నీచ. ఇప్పుడు మీరు ఎంత టైం చూసి ఎంత ఇచ్చినా కూడా ఆ గురువు మకర రాశిలోంచి కదలడు సంవత్సరం వరకు. డెలివరీ ఆగుతుందండి 1 year వరకు, కానీ ఆ సంవత్సరంలో పుట్టిన చాలా మంది పిల్లలకు విద్యా దోషం ఏర్పడుతుంది. కన్ఫామ్ అది ఎన్ని చూసుకోండి మీరు ఎక్కడో ఒక దగ్గర. ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు ఉదాహరణకు మా అమ్మాయి ఒక సపోజ్ నేను వాంటెడ్గా కావాలని జాతకాలు నాకు తెలుసు అని చెప్పేసి నేనే ఒక టైం చూసి వాంటెడ్గా నేను ఆపరేషన్ చేసి సిజరిన్ చేసి తీయించాను అనుకోండి, ఎక్కడో ఒక దగ్గర ఆ డాక్టర్, నేను కళ్ళారా ఒక జ్యోతిష్కుడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ నన్ను అడిగితే టైం అవి వద్దు, డాక్టర్ డేట్ ఇచ్చింది చేయించు, వచ్చిన లగ్నాన్ని బట్టి ప్రాయశ్చిత్తాలుంటే మనం చేద్దామని చెప్తే వాంటెడ్గా ఆయన ఒక ముహూర్తం తీసుకున్నారు. 10:52 అయితే అదే డాక్టర్కి ఇబ్బంది అయ్యి 11:36 ఆమె సిజరిన్ చేసింది. ఏమండి, కర్మని ఎవ్వరూ మార్చలేరు. అంతెందుకండి, ఇంకొకటి చెప్తాను, ఒక చిన్న ఉదాహరణ. అన్నీ తెలుసు అనుకొని ఒక ఏమీ తెలియని పంతుల దగ్గరికి వెళ్ళి అక్కడ 2 విభిన్నమైనటువంటి గ్రహాల కలయికలో ఒక జననాన్ని వీళ్ళు చేశారు. అంటే ముహూర్తం రాసుకొని ఆ డేట్లో డెలివరీ చేసుకున్నారు వాళ్ళు, ఏది సిజరిన్ చేయించారు. అతనికి మైండ్ అనేది ఇంకా అప్గ్రేడ్ అవ్వలేదు. చూడండి, యాక్చువల్లీ మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారమ్మా, లేదా ఒక పంతుల దగ్గరికి వెళ్తారు, ఆయనకు నాలెడ్జ్ ఎంత ఉందనేది మీకు ఐడియా ఉండదు. జస్ట్ మీరు వెళ్తారు, అది కూడా మీ టైము మీ కర్మను బట్టి మీరు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళాలా రైట్ డైరెక్షన్లో వెళ్ళాలి ఉంటుంది. మీరు వెళ్ళి కనుక్కొని పలానా జూలై పలానా 29వ తారీఖు మీకు ఆపరేషన్ బాగుంటుందని రాసిస్తాడు ఆయన. ఎందుకు? ఏకాదశి, బుధవారం, అద్భుతం. అది బేసిక్. ఏ ఫర్ యాపిల్ బేసిక్ నాలెడ్జ్. ఏ ఫర్ యాపిల్ ఒక్కటేనా? ఏ ఫర్ యానిమల్, ఏ ఫర్ ఎన్నో ఉన్నాయి కదా. అప్పుడు బేసిక్గా ఏకాదశి, బుధవారం, బ్రహ్మాండం అని అంటారు. కానీ అక్కడ నక్షత్ర దోషమో, నక్షత్రాధిపతి దుస్థానంలో ఉండడమో, లగ్నము అక్కడ 2 పాపగ్రహాల మధ్యలో లగ్నం ఉండి పాపార్గలం పడడమో, ఇది మళ్ళీ కర్మ. ఆ అబ్బాయి పుట్టుకకు చూడండి కారణం ఎవరయ్యారంటే, ఏది ఏమైనా మీరెంత పరిగెత్తినా 2వ పెళ్ళి అవ్వాలని ఉందనుకోండి, ఏమి చేయలేరు. అసలు 2వ పెళ్ళి అవ్వాల్సిందే అంతే. ఆటోమేటిక్గా 11:13 ముహూర్తం 12:15కి వెళ్ళిపోతుంది. నీకు కారు దగ్గరో, తండ్రి దగ్గరో, ఇంకో దగ్గరో నిద్ర లేవటమో, నో అది కూడా మీరు చర్చ పెట్టండి. నేను దానికి చెప్తాను. మేకప్ మ్యాన్ లేట్ అయిందని చెప్పేసి 43 minutes బిఫోర్, అంటే 43 minutes ఆఫ్టర్ వచ్చి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలా ఆ దోషాలు ఏమండి 43 నిమిషాల తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, ఇక వాళ్ళు విడిపోతారా, ఎన్నేళ్లలో విడిపోతారు, తీయండి పంచాంగం అంటే ఎస్. దానివల్ల కూడా విడిపోవడమా, గొడవ పడడమా, లేదంటే పిల్లల వల్ల అపకీర్త, లేదు ఇంకొకటి భార్య ఎక్కడో అదేంటండి ఒరిస్సా దగ్గర భువనేశ్వర్లో వర్క్ చేస్తుంది, భర్త ఇక్కడ ఉన్నాడు, 6 years అవుతుంది.
అది కూడా ఏమండి ఏమంటే మనం ఎన్నాళ్ళు బతుకుతాము. అంటే మీరు లక్ష్మీకాంత్ శర్మ గారు అంటే సూటిగా మీరు చెప్పడం ఏమిటంటే ఏది చేసినా ఎన్ని పల్టీలు కొట్టినా సరే జరగాల్సింది జరుగుతుంది. టైంకి మేము ఇప్పుడు ఇచ్చిన టైం ఎందుకు మరి మీకు 11 గంటలకని ముహూర్తం ఇస్తే ఆ ముహూర్తాన్ని దాటొద్దు అంటున్నాను. అది రెండో పెళ్ళి అవ్వడానికి నాట్ ఓన్లీ ఒక్క ముహూర్తం ఒక్కదాన్ని కాదు, మనం ఆచరించే పద్ధతులు ఏవి, శాస్త్ర ప్రకారం చేయాల్సినవేవి, తలస్నానం ఎప్పుడు చేయాలి, కొన్ని అంటే మరీ అన్నిటినీ లింక్ చేయనండి నేను, కొన్ని ముఖ్యమైన విషయాల్లో ముఖ్య ఘట్టాలకి అది ముహూర్త బలానికి చాలా ప్రాధాన్యత మీరు ఇవాళ తలస్నానం చేయకపోతే మీకు ఆ నూనె జిడ్డు ఒక రోజు అనుభవిస్తారు, నెక్స్ట్ డే మీరు మళ్ళీ ఫ్రీ అయిపోతారు. కానీ పెళ్ళి అలా కాదు కదా, లైఫ్ లాంగ్ కదా. దట్స్ వై ఇది మాత్రం బలంగా పట్టుకోండి. అవును. కానీ వనజ గారు అయితే మరి తెలుగింట మరి పెళ్ళిళ్ళు ఈ మాసం అంతా లేవా, ఉన్నాయా? మీరు అంటే మీరు స్వయంగా మీరు కుదురుతున్నారు కాబట్టి కళ్యాణాలు చెప్తున్నారు. ఈ మాసంలో మాత్రం పెద్దగా లేవండి. ఆషాఢం అనేటప్పటికీ ఒక మూఢ నమ్మకం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆషాఢంలో మాత్రం జరగకూడదు. ఏదైనా పెళ్లి చూపులు అయితే చూస్తున్నారు, పెళ్లి చూపులు చూస్తున్నారు, టాక్స్ మాట్లాడుకుంటున్నారు, మ్యారేజ్ హాల్స్ బుక్ చేస్తున్నారు. ఇదివరకు ఆషాఢంలో మ్యారేజ్ హాల్ బుక్ చేయడానికి కూడా బాధపడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే దాహమైనప్పుడు బావి దవ్వలేం కాబట్టి అన్ని ముందే వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు, ఈవెంట్స్ అన్ని కూడా చూసేసుకుంటున్నారు. ఈ పెళ్లికయ్యే ఖర్చు చాలా ముఖ్యమైన ఒక అంశం. మీరు అన్నట్టు ఇందాక ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. పెళ్లి ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీ అయిపోయింది. ఒకప్పుడు లక్షలో ఉండేది, ఇప్పుడు కోట్లలో పెరిగిపోతుంది. ఇప్పుడు ఎంతండి ఆడపిల్ల పెళ్లి చేయాలంటే సగటున మీరు చెప్పండి, ఒక మధ్యతరగతి కుటుంబానికి ఎంత ఖర్చు అవుతుంది? అవుతుందండి 2 crores అయిపోతుందండి. 2 crores మధ్యతరగతి వాళ్ళకే 2 crores పడుతుంది. ఇంకా బయట వాళ్ళకంటే ఎంత పడుతుంది చూడండి. ఏమిటి అంత ఖర్చు అంటే? ఒక భారీ సెట్టింగ్ అవుతుంది కదండి, ఆ లైట్స్ కి అవుతుంది, ఆ మ్యూజిక్ కి అవుతుంది. ఇప్పుడు ఏంటి ఓన్లీ పెళ్లి తాళిబొట్టు వరకే కాదు కదండి, వాడు హల్దీ ఫంక్షను, మెహందీ ఫంక్షను, తర్వాత ఇంకేదో క్యారియోకే పెట్టి మళ్ళీ వాళ్ళు 1-2 నెలల నుంచి కూడా వాళ్ళు సంగీత ఫంక్షను, ఇవన్నీ చేసుకొని ఈ పెళ్లి తతంగాలు రావాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇవన్నీ జరగాల్సిందే. నా ఫ్రెండ్కి అప్పుడు జరిగింది కాబట్టి మాకు కూడా ఇట్లా జరగాల్సిందే, ఆ కజిన్స్కి ఇలా జరిగింది కాబట్టి మాకు కూడా ఇట్లా చేయాల్సిందే అని తల్లిదండ్రుల పీకల మీద కూర్చొని మరీ చేయించుకుంటున్నారు. వాళ్ళ ఆ హ్యాపీనెస్ వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ తల్లిదండ్రులు ఎందుకు కష్టపెట్టాలి, ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన మాత్రం వాళ్ళలో రావట్లేదు. చాలా మందిలో కూడా అది పేరుకుపోయింది. గ్రాండ్గా మ్యారేజ్ చేసుకోవాలి, హనీమూన్ ప్రపంచ దేశాలన్నీ తిరగాలి, ఇలా ఆలోచిస్తున్నారు. ఇలా గొంతెమ్మ కోరికలతో మాత్రం చాలామంది అభాసుపాలైపోతున్నారు. అదొక్కటి ఆలోచించుకోగలిగితే ఎవరైనా కూడా చక్కగా బాగుపడతారు. సింపుల్, ఏదైనా ఎంత ఎదిగినా ఒదిగి ఉండేవాడే మహానుభావుడు అంటారు. అందువల్ల ఎంత ఉన్నా కూడా ఉన్నంతలో హ్యాపీగా చేసుకోండి. 1 year అయిపోయాక అప్పుడు గ్రాండ్గా చేయండి. అప్పుడు వీళ్ళు ఇలా కలిసి ఉంటారా లేదా అది కూడా మనకు తెలుస్తుంది. అంటే ఏదో అంటారు చూడండి, తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా అయిపోయాయి భార్యాభర్తల సంబంధాలంతా అన్నీ కదా. అలా ఎందుకంటే 2 చేతులు కలిస్తేనే చప్పుడు. కానీ అటు తల్లిదండ్రులు కానీ ఇటు తల్లిదండ్రులు కానీ వాళ్ళను పొందిక ఒద్దిక అనేది నేర్పించట్లేదు. దానికి వాడు తిట్టాడని నువ్వు తిట్టు, టిట్ ఫర్ టాట్. కుటుంబ బంధాలు ఇంకా బలపడాలి. అంటే ఇదివరకు పూర్వకాలంలో అయ్యో ఇలా చేస్తే అమ్మ బాధపడుతుంది, నాన్న బాధపడతారు అనే ఒక భావన అయినా ఉండేది. ఇప్పుడు ఆ మాత్రం అది ఉండట్లేదు కదా. ఇప్పుడు అన్ని సెల్ ఫోన్సే కదండి. అన్నా సెల్ ఫోను, అన్నా సెల్ ఫోను, సినిమా చూసినా సెల్ ఫోను, టిఫిన్ చేసినా ఏం తిన్నావని సెల్ ఫోను, అన్నీ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ గైడెన్స్ అమ్మ వాళ్ళది, ఇట్లా చెయ్యి అనేసి ఈ విషయాల్లోనే చిలికి గాలివాన్ అయిపోయి ఒక సంసారం ఒక కురుక్షేత్రం లాగా అయిపోయి. సో ఇప్పుడైతే మరి ఫైనలీ ఈ రాబోయే శ్రావణ మాసంలో మీరు 40% 50% కంటే ముహూర్తాలు బలమైన ముహూర్తాలు లేవన్నా? లేదు, 3 రోజులు మీకు బాగా బిజీగా ఉండబోతున్నాయి మనజ గారు? అవునండి, కార్తీక మాసం అండి. కార్తీక మాసం ఎందుకంటే వినాయక చవితి అయిపోయిన తర్వాత పితృపక్షాలు వెళ్ళిపోతాయి. వీళ్ళు ఇంకా ఆశ్వయుజ మాసం వచ్చేస్తుంది అమ్మవారిది, ఇంకా ఇవన్నీ బాగా స్టార్ట్ అయిపోతుంది. అందువల్ల ఇంకా కార్తీక మాసంలో మాత్రం బలంగా ఉన్నాయి ముహూర్తాలు, అలాగే చాలా ఎక్కువ. లక్ష్మీకాంత్ శర్మ గారు, మీరు మీ మంచి మాట, దంపతులు ఇద్దరిని అనంత్ రాధిక అంబానీ, అసలు వారి యొక్క మనస్తత్వం, ఇప్పుడు డబ్బు అమ్మగారు అన్నట్టు ఖర్చు పెట్టడము పెట్టకపోవడం వాళ్ళ వ్యక్తిగతం. ఇప్పుడు నేను దాంట్లో అప్పు చేసి అప్పు చేసి పెట్టడం అనేది వాళ్ళ ధైర్యం, వాళ్ళ ఆలోచన. అండ్ బట్ ఇప్పుడు వాళ్ళు చేసుకున్నారు, ఎంతో మందికి వివాహాలు చేయించారు. దాన్ని ధైర్యం అని చెప్పరు, చతకంతనం అంటారు, అంతేగాని ధైర్యం అని మాత్రం అన్నారు. వాళ్ళకు భయమే అప్పు చేయాలంటే. అదే ఇప్పుడు పిల్లలు, మీరు చెప్పినట్టు పిల్లలు అర్థం చేసుకోవాలన్నారు. ఎనీవే వీళ్ళ వివాహము, వాళ్ళు ఇతరులకు ఎంతో మందికి ఈ వివాహం అనేది సహాయం చేస్తూ, డొనేట్ చేస్తూ
లేదా చారిటీ ద్వారా అన్ని రకాలుగా మీరు చూడండి డే 1 నుంచి మీరు మీడియాలో ప్రతి ఒక్క విషయాన్ని మనం క్యాప్చర్ చేసి షూట్ చేసి అందరికీ తెలియపరుస్తున్నాము. ఆయన వాళ్ళ అబ్బాయి ఆలోచనలు ఇవి అని కూడా చెప్పారు ముఖేష్ అంబానీ గారు. చాలా గొప్ప ఆలోచన. ముఖ్యంగా వారికి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు, ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి. అమ్మగారు అన్నట్టు గొడవలు ఎక్కువ అవుతున్నాయి, అవి ఏవి ఉండొద్దు. మా అందరి ఆశీర్వచనం, పెద్దవాళ్ళందరి ఆశీర్వచనం, మీ అందరి ఆశీర్వచనం వాళ్ళకు ఉంటుంది. ఖచ్చితంగా మంచి వాళ్ళ పెద్ద కుటుంబాలలో ఖచ్చితంగా ఆ మంచి చెడు ఆలోచిస్తారు. 10 మంది అంటే 10 మంది చూస్తున్నారు, గమనిస్తున్నారు. మనం ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి మన నడవడిక అని ఒక భావన అయితే ఉంటుంది. అమ్మాయి అబ్బాయి వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎలా వాళ్ళ సంసారం ఎలా దిద్దుకోవాలని వాళ్ళకు ఉంటుంది. అంటే సంసారం అన్నప్పటికీ ఇప్పుడు కాపురం అన్నప్పటికీ కన్నీళ్ళు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, కలహాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ కలబోసినప్పుడే కదా ఉగాది పచ్చళ్ళలాగా అప్పుడు అన్ని రకాలు ఉంటాయి. అంతేగాని 24 గంటలు డ్యూయెట్లు పాడుకోవడం కాదు కదా కాపురం. కానీ ముచ్చటేసిన విషయం ఏంటంటే స్వయంగా ముఖేష్ అంబానీ గారు కొన్ని చిన్న ఘట్టాలు జరిగాయి అంతకు ముందు కూడా ఆయన దగ్గరుండి వండించారు. ఎక్కడ ఎంత అంటారు కదా, ఎంత ఐశ్వర్యం ఉండొచ్చు, దేశానికి రాజు అయి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ వాళ్ళ ఇంటి పెళ్ళి ఒక ఇంటి కోడలు వస్తుందంటే కళకళ కనిపించింది ఫుల్గా. సో ఆ విధంగా అయితే మరి రాబోయే ఫైనలీ లక్ష్మీకాంత్ శర్మ గారు తమరి మంచి మాటలు. రాబోయే శ్రావణ మాసం కోసం ఎవరైనా పెళ్ళిళ్ళు ప్లాన్ చేసుకుంటే ఒక 2 సూచనలు మీ నోట. అలాగే వనజ గారు మీరు కూడా. మ్యామ్, వివాహం అనేది ఒక శుభం, అత్యంత శుభ కార్యక్రమాల్లో వివాహం ఒకటి. అండ్ గృహస్థాశ్రమాన్ని స్వీకరణకు అదొక పెద్ద నాంది. కాబట్టి శ్రావణ మాసంలో వివాహం చేసుకునే వాళ్ళు ముఖ్యంగా ఈ ముహూర్తాన్ని అనుసరించుకొని, ముహూర్తాన్ని దృష్టిలో పెట్టుకొని వేద పండితులు, పెద్దలు, తల్లిదండ్రులు చెప్పినటువంటి యొక్క ఆదేశాలను ఆచరిస్తూ వారు వివాహం చేసుకోవాలి, సంతోషంగా ఉండాలి. అలాగే వనజ గారు మీరు కూడా మీ మంచి మాట. అగ్ని సాక్షిగా అగ్నిహోత్రం చుట్టూ వాళ్ళు మేము ఎప్పటికీ విడిపోము, ఎప్పటికీ ఏ కలహం వచ్చినా, ఏదొచ్చినా, ఏ చికాకులు వచ్చినా మేమిద్దరం కలిసే ఉంటాము, మా బంధం ఎప్పుడు గట్టిగానే ఉంటుంది అనేసి అగ్నిహోత్రుని చుట్టూ తిరుగుతూ వాళ్ళు ఎన్నో ప్రామిసులు చేస్తారు. ఆ ప్రామిసులు అనేది అక్కడి వరకే వదిలిపెట్టకుండా కలకాలం జీవితాంతం గుర్తుంచుకుంటే భార్యాభర్తలు హ్యాపీగా ఉంటారు. అది రాబోయే శ్రావణ మాస దంపతులకి మీరు ఇస్తున్న సూచన, సలహా. అదే శ్రావణ మాసం అండి, వధూవరులు ఎప్పుడు జంటగానే ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, నాగబంధం లాగా ఏర్పడిపోవాలి. మంచి మాట చెప్పారు వనజారావు గారు, ధన్యవాదాలు మీకు. అలాగే సన్నిధానం లక్ష్మీకాంత్ శర్మ గారు మీకు కూడా ధన్యవాదాలండి. నమస్కారం. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.